సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరాటం తప్ప మరో మార్గం లేదన్నారు ఏజెన్సీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇల్లా రామిరెడ్డి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ అల్లూరు జిల్లా రంపచోడవరంలోని ఐటీడీఏ ఆఫీస్ ముందు గిరిజనులతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. ఏ ప్రాజెక్టు నిర్మించినా నిర్వాసితులకు నష్టపరిహారాన్ని చెల్లించాకే ప్రాజెక్టును మొదలుపెట్టాలని చట్టంలో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. కొండ మొదలు పెద్దలతో 2017లో కుదుర్చుకున్న ఎంఓయూ ప్రకారం ఆదివాసీలకు నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు గిరిజనులు ర్యాలీగా వచ్చారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. వాళ్ళందరూ నిన్నంతా చాలా సంబరాలు చేసుకుంటున్నారు. చక్కటి పరిపాలన ఇచ్చామనేది వాళ్ళు చెప్పుకుంటున్నారు. సరే, వాళ్ళ సంతోషం ఒక అంశం, అది వేరే విషయం. అయితే ఆ పరిపాలనలో మేము చెప్తున్నటువంటి అంశం, ప్రధానమైనటువంటి అంశం, గత 20 సంవత్సరాల నుంచి పునరావాసం అనేటువంటి సమస్య అలాగే ఉండిపోయింది. మరి ఇప్పటికైనా వాళ్ళు సత్వరమే వాళ్ళకు ఉండేటువంటి ఆ మేనేజ్మెంట్లను, ఆఫీసర్లను పిలిపించి వీళ్ళ యొక్క గోడేంటి విని వీళ్ళకి ఒక పరిష్కారం చూపిస్తారా లేదా అని చెప్పి రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున మేము అందరి తరఫున